ప్రిస్లే ప్రయోగానికి సంబంధించి ఈ క్రింది వాక్యం సరైనది. ఆప్షన్ ఏ, ఎలుకకు ఊపిరాడకపోవడం కొవ్వొత్తి ఆరిపోవడానికి కారణం గంట జాడీలో కార్బన్ డయాక్సైడ్ లేకపోవడం. ఆప్షన్ బి, ఎలుక వదిలిన వాయువు కొవ్వొత్తి వెలగడానికి ఉపయోగపడింది. ఆప్షన్ సి, కొవ్వొత్తి ఆరిపోవడానికి కారణం పుదీనా మొక్క గంట జాడీలోకి వదిలిన వాయువు. ఆప్షన్ డి, కొవ్వొత్తి వెలుగుతూ ఉండడానికి ఎలుక ప్రాణంతో ఉండడానికి కారణం పుదీనా మొక్క వదిలిన వాయువు. సరైన సమాధానం ఆప్షన్ డి. ఎందుకంటే ప్రిస్లే చేసినటువంటి ఈ గంటజాడి ప్రయోగం ఏదైతే ఉందో దానిలో గంటజాడి లోపల ఒక పుదీనా మొక్కను, అదేవిధంగా ఒక ఎలుకను ఉంచి, అదేవిధంగా ఒక వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని ఉంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రయోగంలో అతను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే పుదీనా మొక్క కిరణజన్య సంయోజక్రియ ద్వారా విడుదల చేసినటువంటి ఆక్సిజన్ ఎలుక జీవించడానికి, అదేవిధంగా కొవ్వొత్తి వెలుగుతూ ఉండడానికి కారణమైందని తెలుసుకోవడం జరిగింది. మొదటి వాక్యం, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు H2Sకు బదులుగా H2Oను ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయి. రెండవ వాక్యం, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు కిరణజన్య సంయోజక్రియలో ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ డి, రెండు వాక్యాలు కూడా సరికానివి. ఎందుకంటే మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు H2Sకు బదులుగా H2Oను ప్రారంభ పదార్థాలుగా ఉపయోగిస్తాయి. నిజానికి పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు H2Sను ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయి, H2O కాదు. రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు కిరణజన్య సంయోజక్రియలో ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఆక్సిజన్ను కాదు, ఇక్కడ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు అనేవి ఈ H2Sను ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయి కాబట్టి ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ అనేది విడుదలవుతుంది. కాబట్టి సల్ఫర్ను విడుదల చేస్తాయి, ఆక్సిజన్ను కాదు. కాబట్టి ఈ వాక్యం కూడా తప్పు. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. రెండు వాక్యాలు కూడా సరికానివి. ఎవరు కనుగొన్న వాయువుకు లెవోయిజర్ ఆక్సిజన్ అని నామకరణం చేశాడు? ఆప్షన్ ఏ, జోసెఫ్ ప్రిస్లీ. ఆప్షన్ బి, వాన్ హెల్మెంట్. ఆప్షన్ సి, సిబి వాన్ నీల్. ఆప్షన్ డి, మోల్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, జోసెఫ్ ప్రిస్లీ. ఎందుకంటే జోసెఫ్ ప్రిస్లీ అనేటటువంటి శాస్త్రవేత్త మొదటిసారిగా ఒక వాయువును కనుగొనడం జరిగింది. ఆ కనుగొన్నటువంటి వాయువుకే లెవోయిజర్ ఆక్సిజన్ అని నామకరణం చేయడం జరిగింది. లెవోయిజర్ కనుగొన్నప్పుడు ఆ వాయువు యొక్క లక్షణాలను మాత్రమే తెలియజేయడం జరిగింది. దానికి పేరు పెట్టింది మాత్రం లెవోయిజర్. సో సరైన సమాధానం అనేది లెవోయిజర్. మొదటి వాక్యం, ఆకుపచ్చని మొక్క బరువు పెరగడంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తుందని జోసెఫ్ ప్రిస్లీ నిర్వహించిన ప్రయోగాల ద్వారా తెలిసింది. రెండవ వాక్యం, ఆకుపచ్చని మొక్క బరువు పెరగడంలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని వాన్ హెల్మెంట్ చేసినటువంటి ప్రయోగాల ద్వారా తెలిసింది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి, మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి, రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి, రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ డి, రెండు వాక్యాలు కూడా సరికానివి. ఎందుకంటే ఒకసారి మనం
మొదటి వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆకుపచ్చని మొక్క బరువు పెరగడంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తుందని జోసెఫ్ ప్రిస్లే నిర్వహించిన ప్రయోగాల ద్వారా తెలిసింది. నిజానికి ఇక్కడ ఆకుపచ్చని మొక్క బరువు పెరగడానికి అంటే బరువు అంటే ఇక్కడ మనము కిరణజన సంయోజక క్రియగా పరిగణించవచ్చు. కిరణజన సంయోజక క్రియకి నీటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని జోసెఫ్ ప్రిస్లే కనుగొనలేదు. కిరణజన్య సంయోజక క్రియలో నీరుకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వాన్ హెల్మెంట్ అనేటటువంటి శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. ఇక్కడ రెండవ వాక్యంలో ఆకుపచ్చని మొక్క బరువు పెరగడంలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని వాల్ హెల్మెంట్ చేసిన ప్రయోగాల ద్వారా తెలిసింది. ఇక్కడ కిరణజన సంయోజక క్రియకి అంటే బరువుకి గాలికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని జోసెఫ్ ప్రిస్లే తెలియజేస్తాడు. అంటే ఈ సైంటిస్టు వాళ్ళు రివర్స్ అవ్వడం జరిగింది. సో ఈ రెండు వాక్యాలు కూడా సరైనటువంటి వాక్యాలు కావు. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. మొదటి వాక్యం మొక్కలు కాంతి శక్తిని ఉపయోగించి సరళ కర్బన పదార్థాలను సంక్లిష్ట అకర్బన పదార్థాలుగా మారుస్తాయి. రెండవ వాక్యం సిబి వాన్ నీల్ ప్రకారం ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు మరియు 2 అణువుల నీరు అవసరమవుతాయి. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి 2 వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే మొక్కలు కాంతి శక్తిని ఉపయోగించి సరళ కర్బన పదార్థాలను ఇవ్వడం జరిగింది. నిజానికి సరళ అకర్బన పదార్థాలను ఉపయోగించుకుని సంక్లిష్ట అకర్బన పదార్థాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంక్లిష్ట కర్బన పదార్థాలను ఇవ్వాలి ఇక్కడ. సో ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. రెండవ వాక్యం సిబి వాన్ నీల్ ప్రకారం ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు మరియు 2 అణువుల నీరు అవసరమవుతుంది. మనం సమీకరణాన్ని పరిశీలించినట్లయితే దాంట్లో 6CO2 ప్లస్ 12H2O అని ఉంటుంది. కాబట్టి 6 అంటే ఇక్కడ ఒక అణువుగా పరిగణిస్తే ఇక్కడ 12 ఉంది. కాబట్టి ఇక్కడ 2 అణువుల నీరు అవసరమవుతుంది. ఇది సరైనటువంటి వాక్యం. కాబట్టి సరైన సమాధానం అనేది బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. పత్రంలోని పత్రహరితం తొలగించడానికి పత్రాలను ఈ ద్రావణంలో ఉంచి మరిగిస్తారు. ఆప్షన్ ఏ బెటాడిన్, ఆప్షన్ బి మిథైలేటెడ్ స్పిరిట్, ఆప్షన్ సి KOH, ఆప్షన్ డి అయోడిన్. సరైన సమాధానం ఆప్షన్ బి మిథైలేటెడ్ స్పిరిట్. మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచి పత్రాలను వేడి చేసినట్లయితే ఆ పత్రంలో ఉన్నటువంటి పత్రహరితం తొలగించబడుతుంది. కాబట్టి సరైన సమాధానం అనేది ఆప్షన్ బి మిథైలేటెడ్ స్పిరిట్. మొదటి వాక్యం జీవులన్నింటికీ ముఖ్యంగా పెరుగుదల, మరమ్మత్తు, శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ఆహారం అవసరం. రెండవ వాక్యం ఆహార సేకరణ, పోషణ అనేది జీవులన్నింటికీ ఒకే విధంగా ఉంటుంది. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి 2 వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే జీవులన్నింటికీ ముఖ్యంగా పెరుగుదల, మరమ్మత్తు, శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ఆహారం అవసరం. ఈ ఆహారం అనేది పెరుగుదల కోసం, శారీరక మరమ్మతుల కోసం, అదేవిధంగా శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ఆహారం అనేది ఉపయోగపడుతుంది.
సో ఇది సరైనటువంటి వాక్యమే. రెండో వాక్యాన్ని గమనించినట్లయితే ఆహార సేకరణ, పోషణ అనేది జీవులన్నింటికి ఒకే విధంగా ఉంటుంది. ఇది తప్పు. ఎందుకంటే ఆహార సేకరణ గానీ, పోషణ గానీ జీవి నుండి జీవికి మారుతూ ఉంటుంది. అన్ని జీవులలో ఒకే విధంగా ఉండదు. అంటే ఆహారం తీసుకునే విధానం కావచ్చు, ఆహారం సేకరించే విధానం కావచ్చు. జీవులన్నింటిలో ఒకే విధంగా ఉండదు. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. కిరణజన్య సంయోజక క్రియలోని ఒక ప్రయోగంలో భాగంగా మొక్కను చీకటి గదిలో ఉంచుతారు. ఎందుకంటే ఆప్షన్ ఏ పత్రంలోని పిండి పదార్థం తొలగించబడుతుంది. ఆప్షన్ బి పత్రంలో పిండి పదార్థం తయారవుతుంది. ఆప్షన్ సి పత్రంలోని పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఆప్షన్ డి పత్రంలోని పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. సరైన సమాధానం ఆప్షన్ ఏ పత్రంలోని పిండి పదార్థం తొలగించబడుతుంది. ఎందుకంటే ఈ కిరణజన్య సంయోజక క్రియలో ఏదైతే ఈ ప్రయోగం చేస్తున్నామో ఆ ప్రయోగం చేయడంలో మొక్కను 5 to 6 అవర్స్ మొక్కను 5 నుంచి 6 గంటలు చీకటి గదిలో ఉంచిన తర్వాత ఈ ప్రయోగాన్ని చేస్తారు. ఎందుకంటే ఇలా చీకటి గదిలో ఉంచడం వల్ల ఆ మొక్కలో అంతకుముందే తయారైనటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో, కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వినియోగించబడతాయి. కాబట్టి ఇలా వినియోగించబడడానికి లేదా తొలగించబడడానికి మొక్కను చీకటి గదిలో ఉంచడం జరుగుతుంది. సో సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ కిరణజన్య సంయోజక క్రియలో ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి ఒక కార్బన్ డయాక్సైడ్, 2 నీటి అణువులు అవసరమవుతాయి. ఆప్షన్ కిరణజన్య సంయోజక క్రియలో కార్బోహైడ్రేట్తో పాటు ఒక ఆక్సిజన్ మరియు 2 అణువుల నీరు ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ సి కిరణజన్య సంయోజక క్రియ సంక్లిష్టమైన ప్రక్రియ. ఆప్షన్ డి కిరణజన్య సంయోజక క్రియ జరిగే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం పత్రహరితం. సరైన సమాధానం ఆప్షన్ బి కిరణజన్య సంయోజక క్రియలో కార్బోహైడ్రేట్తో పాటు ఒక ఆక్సిజన్ మరియు 2 అణువుల నీరు ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది సరికాని వాక్యం. ఎందుకంటే కిరణజన్య సంయోజక క్రియలో ఒక అణువు కార్బోహైడ్రేటుతో పాటుగా ఒక అణువు ఆక్సిజన్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక అణువు నీరు ఏర్పడుతుంది, 2 అణువులు కాదు. ఇది సరైనటువంటి వాక్యం కాదు. మిగతావన్నీ కూడా సరైనటువంటి వాక్యాలే. ఏది ఒకసారి గమనించినట్లయితే మొదటి వాక్యం కిరణజన్య సంయోజక క్రియలో ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి ఒక కార్బన్ డయాక్సైడ్, 2 నీటి అణువులు అవసరమవుతాయి. మనం కిరణజన్య సంయోజక క్రియకు సంబంధించినటువంటి ఈక్వేషన్ పరిశీలించినట్లయితే దాంట్లో 6CO2 ఉంటుంది. కాబట్టి ఒక కార్బన్ డయాక్సైడ్ మరియు 12H2O ఉంటుంది. అంటే 2 నీటి అణువులు అవసరమవుతాయి అన్నట్టు. అదేవిధంగా ఈ సి కిరణజన్య సంయోజక క్రియ అనేది సంక్లిష్టమైన ప్రక్రియ, చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది. ఓకే, నెక్స్ట్ డి కిరణజన్య సంయోజక క్రియ జరిగే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం పత్రహరితం. ఇది రైటే. క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి అవి పత్రాలు అనేవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సో ఇది కూడా సరైనటువంటి వాక్యం. ఇక్కడ సరికాని వాక్యం అనేది కేవలం బి మాత్రమే. మొదటి వాక్యం కిరణజన్య సంయోజక క్రియ జరగడానికి కావలసిన ముడి పదార్థాలు కాంతి, నీరు, పత్రహరితం, ఆక్సిజన్. రెండవ వాక్యం కిరణజన్య సంయోజక క్రియలో చిట్ట చివరిగా ఏర్పడే ఉత్పన్నాలు నీరు, ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది.
ఆప్షన్ సి 2 వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే కిరణజన సంయోజక్రియ జరగడానికి కావలసిన ముడి పదార్థాలు కాంతి, నీరు, పత్రహరితం. ఆక్సిజన్ అవసరం లేదు. ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది, ప్రోడక్ట్ అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ అనేది తప్పు. సో ఈ వాక్యం అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే కిరణజన సంయోజక్రియలో చిట్ట చివరిగా ఏర్పడే ఉత్పన్నాలు నీరు, ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అనేది ఏర్పడదు. కార్బన్ డయాక్సైడ్ అనేది ఈ చర్యకు ఉపయోగపడుతుంది. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ అనేది తప్పు. సో ఇక్కడ ఈ వాక్యం కూడా తప్పుగా ఇవ్వడం జరిగింది. సో 2 వాక్యాలు కూడా సరైనవి కావు. సో సమాధానం డి అవుతుంది. మొదటి వాక్యం మొక్కలలో అధిక మొత్తంలో వాయువుల వినిమయం ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా, అదేవిధంగా కాండం, శ్వాస వేర్లలో ఉండే వాయురంధ్రాల ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. రెండవ వాక్యం మొక్కలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను శ్వాసక్రియకు, ఆక్సిజన్ను కిరణజన్య సంయోజక్రియకు ఉపయోగించుకుంటాయి. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి 2 వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఎందుకంటే మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని పరిశీలించినట్లయితే మొక్కలలో అధిక మొత్తంలో వాయువుల వినిమయం ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా, అదేవిధంగా కాండంలో ఉండేటటువంటి లెంటిసెల్స్ ద్వారా, అదేవిధంగా శ్వాస వేర్లలో ఉండేటటువంటి చిన్న చిన్న వాయురంధ్రాల ద్వారా కూడా ఈ వాయు వినిమయం అనేది జరుగుతుంది. ఇది సరైనటువంటి వాక్యం. ఇక రెండవ వాక్యాన్ని పరిశీలించినట్లయితే మొక్కలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను శ్వాసక్రియకు అంటున్నారు. కార్బన్ డయాక్సైడ్ను శ్వాసక్రియకు ఉపయోగించుకోవు. శ్వాసక్రియకు ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. అదేవిధంగా ఆక్సిజన్ను కిరణజన్య సంయోజకు ఉపయోగించుకుంటాయి అంటున్నారు. ఆక్సిజన్ను కిరణజన్య సంయోజక్రియకు కాదు, ఆక్సిజన్ను శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి. కిరణజన్య సంయోజక్రియకు కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకోవడం జరుగుతుంది. సో ఈ రెండవ వాక్యం అనేది సరైన వాక్యం కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. పత్రంలోని పిండి పదార్థపు ఉనికిని తెలుసుకోవడానికి ఈ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ KOH, ఆప్షన్ బి మిథైలేటెడ్ స్పిరిట్, ఆప్షన్ సి బెటాడిన్, ఆప్షన్ డి పైవేవి కావు. సరైన సమాధానం ఆప్షన్ సి బెటాడిన్. బెటాడిన్ను ఉపయోగించి పత్రంలోని పిండి పదార్థం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. బెటాడిన్ లేదా అయోడిన్ను కూడా ఉపయోగిస్తారు. సో అయోడిన్ ఆప్షన్లో అయోడిన్ ఉన్నో కూడా సరైనటువంటి సమాధానమే. బెటాడిన్ లేదా అయోడిన్ను ఉపయోగించి పిండి పదార్థం యొక్క ఉనికిని మనం తెలుసుకోవచ్చు. మొదటి వాక్యం మొక్కలలో జరిగే శ్వాసక్రియ ద్వారానే సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులుగా మొక్కలు గుర్తించబడ్డాయి. రెండవ వాక్యం మొక్కలు నీరు, కార్బన్ డయాక్సైడ్ వంటి సరళ పదార్థాలను ఉపయోగించుకొని పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకుంటాయి. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి 2 వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి 2 వాక్యాలు కూడా సరికానివి.
సరైన సమాధానం ఆప్షన్ బి. మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే మొక్కలలో జరిగే శ్వాసక్రియ ద్వారానే సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులుగా మొక్కలు గుర్తించబడ్డాయి. శ్వాసక్రియ ద్వారా కాదు, ఇది కిరణజన్య సంయోజక్రియ ద్వారా సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరుగా గుర్తించబడ్డాయి. శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. అంటే శ్వాసక్రియలో ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. కాకపోతే ఈ వాక్యం అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్ వంటి సరళ పదార్థాలను ఉపయోగించుకొని పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఇది సరైన వాక్యమే. మొక్కలు ముందుగా పిండి పదార్థాలు తయారు చేసుకొని ఈ పిండి పదార్థాలనే మాంసకృతులుగా, కొవ్వులుగా మార్చుకోగలిగే శక్తిని కలిగి ఉంటాయి. సో రెండవ వాక్యం సరైనటువంటి వాక్యమే. కాబట్టి సరైన సమాధానం బి. సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త 1931వ సంవత్సరంలో కిరణజన్య సంయోజక్రియకు సమీకరణాన్ని ప్రతిపాదించాడు. రెండవ వాక్యం సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ శిలీంధ్రాలపై పరిశోధన చేసి కిరణజన్య సంయోజక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్నాడు. పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఆప్షన్ బి. మొదటి వాక్యం సరికానిది, రెండవ వాక్యం సరైనది. ఆప్షన్ సి. రెండు వాక్యాలు కూడా సరైనవి. ఆప్షన్ డి. రెండు వాక్యాలు కూడా సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ ఏ. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఎందుకంటే మనం మొదటి వాక్యాన్ని కూడా గమనించినట్లయితే సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త 1931 సంవత్సరంలో కిరణజన్య సంయోజక్రియకు సమీకరణాన్ని ప్రతిపాదించాడు. ఇది సరైనటువంటి వాక్యం. రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ శిలీంధ్రాలపైన ప్రయోగాలు చేసి కిరణజన్య సంయోజక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్నాడు. ఇది సరైనటువంటి వాక్యం కాదు. ఎందుకంటే సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపైన ప్రయోగం చేస్తాడు. కానీ ఇక్కడ శిలీంధ్రాలని ఇవ్వడం జరిగింది. సో ఈ వాక్యం తప్పుగా ఇవ్వడం జరిగింది. సో సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. మొదటి వాక్యం సరైనది, రెండవ వాక్యం సరికానిది. ఒక ప్రయోగంలో భాగంగా పత్రాలను మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచి మరిగిస్తారు. ఎందుకంటే ఆప్షన్ ఏ. పిండి పదార్థం తొలగించడానికి. ఆప్షన్ బి. పత్రహరితం తొలగించడానికి. ఆప్షన్ సి. పత్రరంధ్రాలు తెరుచుకునేలా చేయడానికి. ఆప్షన్ డి. పత్రరంధ్రాలు మూసుకునేలా చేయడానికి. సరైన సమాధానం ఆప్షన్ బి. పత్రహరితం తొలగించడానికి. ఏదైతే ఈ ప్రయోగంలో పత్రాలను మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచి మరిగించినట్లయితే ఆ పత్రంలో ఉన్నటువంటి పత్రహరితం తొలగించబడి పత్రం అనేది తెల్లగా మారుతుంది. దానివల్ల ప్రయోగం చేయడానికి అంటే పిండి పదార్థం ఉందని నిర్ధారించడానికి సులువుగా ఉంటుంది. అందువల్ల పత్రహరితం తొలగించడానికి ఈ మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచి మరిగిస్తూ ఉంటారు. కాబట్టి సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి అవుతుంది. Subscribe for more videos.